జ్ఞాన స్వరూపుడైన పరమాత్ముడే పరమశివుడు. మనలోని అజ్ఞానాన్ని రూపుమాపి జ్ఞాన జ్యోతిని వెలిగించి మన మనస్సులను పవిత్రం చేస్తాడు. నిర్మలమైన జీవితాన్ని కలిగిస్తాడు. పరమశివుడికి ఇష్టమైనవి మారేడు దళాలు. మారేడు దళాలను పరిశీలించినప్పుడు 3 దళాలు కలిసి ఒకే కాండానికి ఉంటాయి. అందువలననే దీనిని బిల్వం అంటారు. ఒక వృక్షానికి కొమ్మలు వేరువేరుగా కనిపించినప్పటికీ ఆధార కాండం ఒకటే అయినట్లు సృష్టి స్థితి లయకారకుడైన మహాదేవుడు మారేడు దళాలతో 3 పత్రాలుగా వేరువేరుగా ఉన్నట్లు గోచరిస్తూ ఉన్నాడు. కానీ ఆయనే సర్వాంతర్యామి. బిల్వపత్ర దర్శనం వలన అత్యంత పుణ్యం లభిస్తుంది. వాటిని స్పృశించటం వలన సర్వ పాపాలు నశిస్తాయి. ఒక బిల్వపత్రాన్ని శివునికి భక్తి శ్రద్ధలతో సమర్పించటం వలన ఘోరాతి ఘోరమైన పాపాలు సైతం తొలగిపోతూ ఉంటాయి. బిల్వపత్రాన్ని శివుడికి సమర్పించుకుంటే ఆయన అనుగ్రహం సులభంగా కలుగుతుంది. పూజకుడవు నీవే, పూజించబడేది నీవే అనే భావంతో శివుణ్ణి పూజించాలి. బిల్వపత్ర రూపంలో త్రిపుటి జ్ఞానాన్ని నీ పాదాల చెంత నేను సమర్పిస్తున్నాను అని స్వామికి విన్నవించుకోవాలి. శివోహం శివోహం అనే మహావాక్య జ్ఞానాన్ని స్థిరపరిచేదే బిల్వార్చన అవుతుంది. పవిత్రమైన ఈశ్వర పూజకు బిల్వపత్రం సర్వశ్రేష్టమైనది. శివార్చనకు 3 రేకులతో ఉన్న పూర్తి బిల్వదళాన్ని మాత్రమే ఉపయోగించాలి. బిల్వదళాలు వాడిపోయినప్పటికీ పూజార్హత కలిగి ఉంటాయి. ఏక బిల్వపత్రంలోని 3 ఆకులలో ఎడమవైపు ఉన్నది బ్రహ్మ అని, కుడివైపు ఉన్నది విష్ణువు అని, మధ్యన ఉన్నది శివుడు అని చెప్పబడింది. ఇంకా బిల్వదళంలోని ముందు భాగంలో అమృతము, వెనుక భాగంలో యక్షులు ఉండటం చేత బిల్వపత్రం యొక్క ముందు భాగాన్ని శివుడి వైపుకు ఉంచి పూజ చేయాలి. బిల్వవనం కాశీ క్షేత్రంతో సరిసమానం అని శాస్త్రవచనం. మారేడు చెట్టు ఉన్న చోట శివుడు నివసిస్తాడు. ఇంటి ఆవరణలో ఈశాన్య భాగంలో మారేడు చెట్టు ఉంటే ఆపదలు తొలగి సర్వైశ్వర్యాలు కలుగుతాయి. తూర్పున ఉంటే సుఖప్రాప్తి కలుగుతుంది. పడమర వైపు ఉంటే సుపుత్ర సంతాన ప్రాప్తి. మారేడు చెట్టు దక్షిణం వైపు ఉంటే యమ బాధలు ఉండవు.